మంత్రులు. కానీ పోతే దొరకదు అన్నట్టు మంచితనం మించిన దొరకదు అంటారు కదా, అట్లాంటిది ఏం లేదు. ఏడాది మొత్తం మంచితనమే ఉంది రేషన్ కార్డు అప్లై చేసుకోనికి. పోతే దొరకదు అన్నట్టు ఇప్పుడే మీ సేవా సెంటర్ల కాడ ఎగవాడి ఒకరినొకరు తోసుకొని 50 రూపాయలు ఇచ్చే కాడ 100 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చే కాడ 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు లాగునే ఇరిపితే వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా మీ సేవా సెంటర్లలో కొంతమంది అంటే, 100 కాదు 1000 కాదు 2000 ఇస్తేనే మీ దరఖాస్తు తీసుకుంటాం, లేకపోతే అప్లై చేసుకోను అని చెప్పేసి జనాలను ఎలగొడుతున్న పరిస్థితి. ఉన్నోడైతే 2000 అయింది 20,000 అయినా ఇస్తాడు. టక్కున లైన్ నిలబడే ఇబ్బంది ఉండదు, దానికి ఏ పిక్కర్ ఉండవద్దు, ఏ చెమట కావద్దు, ఏ తోపులాట కావద్దు, చల్లగా డబ్బులు చేతిలో పెట్టి అప్లై చేసుకొని పోతారు. మరి లేనోడు ఉన్నోడు లేనోడు అని కాదు, ఫస్ట్ గవర్నమెంట్ నిర్మించిన 50 రూపాయల కంటే ఎక్కువ తీసుకోవద్దు కదా మీ సేవా సెంటర్లు కూడా. అట్లా తీసుకుంటారని చెప్పేసి వార్తలు వస్తుంటే, అట్లా తీసుకుంటారని చెప్పేసి ప్రజలే డైరెక్ట్గా చెప్తుంటే, మరి అధికారులు ఏం చేస్తున్నారట? మీ సేవా సెంటర్లో పర్మిషన్లు తీసేయాలనా, అవి ఎత్తేయాలనా, లేకపోతే దాని మీద చర్యలు తీసుకోవాలనా? ఈ జనాలు కూడా తెలివి ఉందాలన్నా లేదన్నా అర్థం కాదు. అది ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఆయన, ఎప్పుడే ఉరుకులాడకూరి అంటే అందరూ ఒకటేసారి అని మీద పడితే మనకు డిమాండ్ కాకపోతే ఏం చేస్తుంది? మరి 50 రూపాయలే మీ సేవల దరఖాస్తు రుసుము, 50 రూపాయలే. అన్ని ఆధార్ కార్డులు, ఇంటి కరెంటు బిల్లు తీసుకుపోయి అప్లై చేసుకోవచ్చు లైన్లలో పడి, జనంత ఓపిక పట్టి. ఇలా కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే వారం రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత మీద పడి ఉరికి ఆ రేషన్ కార్డులు మీ సేవా సెంటర్ల కాడికి పోయి 100 ఇస్తోనికి 50 ఇస్తోనికి 100 ఇస్తోనికి పోయి ఇయ్యకురి, అట్లా అలవాటు చేయకురి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పేరుతో కొన్ని మీ సేవా సెంటర్లు అప్పుడే దందాలు మొదలుపెట్టినాయి. రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం 50కి మించి వసూలు చేయొద్దంటూ మీ సేవా సెంటర్లను ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని చెప్పింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 50కి బదులు ఏకంగా 2000 వసూలు చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అధికంగా దండుకుంటున్నారు. రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ప్రజలు భారీగా తరలి వస్తుండటంతో మీ సేవ నిర్వాహకులు కూడా వసూళ్ల దందాకు తెరలేపారు. వెంటనే ఈ దోపిడీపై అధికారులు ఫోకస్ పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాపాలన ప్రజావాణి కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. అధికారులు కావచ్చు, మీ సేవ సెంటర్లు కావచ్చు, ఊర్లలో పార్టీ నాయకులు కావచ్చు, ఇక చక్కగా పోతే మీద మంత్రులు కావచ్చు, ప్రభుత్వమే చెప్తుంది మీరు ప్రజాపాలనలా గ్రామ సభల పెట్టుకున్న దరఖాస్తులు లెక్కలకే వచ్చినాయి, మళ్ళీ అప్లై చేయకుర్రి, దరఖాస్తు అనేది ఒకసారి పెట్టుకుంటే చాలు అని అమ్మ గ్రామ సభలో పెడతారు, ప్రజాపాలనలో పెడతారు, ఆన్లైన్లో పెడతారు. అంటే ఒక్కడే 3 సార్లు దరఖాస్తు పెట్టుకున్నాక 3 లక్షల మందికి రేషన్ కార్డులు అవసరం ఉంటే 9 లక్షల మంది లెక్క చూపించదా? ఎందుకు ఇట్లా అంటే చిన్న మిస్టేక్లు ఇంకా కొంచెం లేట్ చేసేందుకు టైం పడుతుంది. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్నాడే మళ్ళీ దరఖాస్తు పెట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు అన్నీ వచ్చినాయి, ఇప్పుడు ఇన్ని వచ్చినాయి, అసలు జనాభాకి ఇంత ఉంది, మరి దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి దాన్ని మళ్ళీ ప్రక్షాళన చేస్తూ ఉంటారు. అప్పుడు ఉన్న పేరు కూడా కూసిపోతుంది. 2 సార్లు వచ్చింది 3 సార్లు వచ్చిందన్న కారణంతో. ఇదే సందు అని చెప్పేసి సందని మీ సేవలో లేమో ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాము, అటు తిరిగి నిలబడే ఓపిక లేక ముసలోళ్ళు కావచ్చు, ముడిగోళ్ళు కావచ్చు, ఈ పైరవీలు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఊరిలో ఎవడన్నా చోటమోటో లీడర్ గారు ఉంటే ఆయన కాడికి పోయి అన్నా జరకి నాకు ఈ రేషన్ కార్డు చెప్పి అని చెప్పేసి వాళ్ళు అదే పని, వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు అని వాళ్ళు చూస్తూనే ఉంటారు. 500 ఖర్చు అవుతుంది, 500 ఖర్చు అయ్యే కాడ 1000 అంటాడు, 1000 కాడ 2000 అంటాడు, మంచిగా మరత పెట్టి జోబులు పెట్టుకుంటాడు, 50 రూపాయలు ఇచ్చి మీ సేవలో అయితే ఓపిక నిలబడతాడు, మీ సేవని దోస్తీ చేసుకుంటాడు. ఈ పైసలు తీసుకుపోయి 50 ఇచ్చే కాడ అన్నయ్య 50 కొంత తీసుకో, ఇక నేను మీకెళ్ళి ఒక 1000 రూపాయలు ఇస్తున్నా, అది మన తరపున ఒక 10 రేషన్ కార్డు ఉన్నాయి చేసి పెట్టని చెప్పేసి ఆ పొలిటికల్ బ్రోకర్ గాడు, ఊర్లలో బ్రోకర్ గాడు నడిమిట్లా ఏ పని శాతకాలంలో ఎవరైతే ఉన్నారో ఈ పనికే వాడతారు. జనాల అమాయకత్వాన్ని, అది తెలివితక్కువతనాన్ని, వాళ్ళకు ఈ తెలియకపోవడాన్ని ఆసరగా చేసుకొని, అందుకే ఎవరిని బతరాల్సిన పని లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన పని లేదు. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఇంకా దానికైనా పెట్టిరి. మీ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్కి ఒక 2 బెంచీలు ఇప్పిరి, ఒక నల్ల పైపు అయిపోయి, ఒక బ్లాక్ బోర్డుకి చాక్పీసా డబ్బులు ఇప్పిరు. కానీ ఇట్లా అడ్డగోలుగా పెట్టుకుని జనంత ఓపిక బట్టి అప్లై చేసుకోరు. 2 రోజులు ఆగి ఏముంది, ఏం కొంపలు మునిగిపోతున్నాయి? ఇన్నేళ్ళకి వెళ్ళిన తొందర ఇప్పుడే వచ్చిందా? ఒకరి మీద ఒకరు వాడు తోసుకోవడం ఎందుకు? 50 రూపాయల కాడ 2000 3000 ఇచ్చుడు ఎందుకు? వాళ్ళకి డిమాండ్ పెంచడం ఎందుకు? లాస్ట్ డేట్ ఏం లేదు, అంత రద్దీగా పోయి మీద పడాల్సిన పని లేదు. మెల్లగానే అప్లై చేసుకొని అందరికి అప్లై చేసి దరఖాస్తులో మొత్తం పూర్తయిన దాకా అప్లై చేసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా ప్రకటన చేసి మార్చి 31 వరకు రేషన్ కార్డు
అప్లై చేసుకునేందుకు లాస్ట్ డేట్ అని కనుక అనౌన్స్ చేస్తే అప్పుడు తొందరపడరు. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎన్ని రోజుల వరకైనా చేసుకోవచ్చు, డేట్ లేదు ఏం లేదని చెప్తున్నాక కూడా ఎందుకు ఈ ఉరుకులాట? ఉరుకురికి పెసలుగా వస్తే జల్దీ పొద్దుకదు. ఆ విషయం జర గుర్తుపెట్టుకొని చేయాలనేది తొలివేలుగు మీకు ఒక చిన్న సూచన, ఒక రిక్వెస్ట్ లాగా ఇస్తుంది, గమనించండి. ఇక సెక్రటేరియట్, కొత్త సెక్రటేరియట్లా ఊడిపడుతున్న పెచ్చులు, సచివాలయ నిర్మాణంలో లోపాలు,